కుంభకోణానికి దగ్గరలోని పల్లెలో ఒక చేపలు పట్టి జీవించే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్దలే పెళ్లి చేశారు. ఆ అమ్మాయి మహా సోమరిపోతు. భర్త ఎన్నిసార్లు చెప్పినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. సోమరిపోతే కాకుండా ఇంట్లో ఏ పని చేసేది కాదు. వంట కూడా చేయాలని ఆమెకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ బలవంతంగా చేసేది. ఆ యువకుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంతో తిరిగి కొన్ని చేపలు పట్టుకుని వాటిని ఊరూరా తిరిగి అమ్మి ఆ వచ్చిన రొక్కంతో ఏదైనా సరుకులు కొని ఇంటికి తీసుకొచ్చేవాడు. వంట చేసావా అమ్మా సోమమ్మ అంటే ఇంకా చేయలేదు అని చెప్పేది. ఈమె బుద్ధి ఎప్పటికీ మార్చుకోవట్లేదు, ఎందుకు ఇలా చేస్తూ ఉంది అని అర్థం కాకుండా జీవించేవాడు. ఆ యువకుడు సోంబేరు సోమమ్మని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు. ఆమె ఎటువంటిదైనా నా భార్య కదా, నేను ఒకసారి ఆమెని పెళ్లి చేసుకున్నాక, ఆమె చేయి పట్టుకున్నాక ఆమెని ప్రతిరోజు ప్రతి నిమిషం నేనేగా చూసుకోవాలి. ఆమె సోంబేరు అవునో కాదో, కానీ నేను సోంబేరు కాదు కదా అనుకునేవాడు. అందుకని ఎంతో కష్టపడేవాడు. అప్పటికే ఆమె సోంబేరు సోమమ్మ ఇంట్లో వంట చేయకపోతే అతను ఒక్కొక్క రోజు ఏదో కలగా పొలగం వేసి అన్ని కూరగాయలు వేసి గుమ్మడికాయలు, సొరకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, టమోటాలు, ఆనియన్లు అన్నీ వేసి ఒక కొత్త పులగూర తయారు చేసేవాడు. దాన్ని అన్నంలో వడ్డించుకొని ఆమెకు కూడా వడ్డించి తినమనేవాడు. కానీ అది చాలా రుచిగా ఉండేది. సోంబేరు సోమమ్మకి ఎప్పటికీ అర్థం కాలేదు. మా ఆయన ఏమేసి ఏ వంట చేసినా ఎంతో రుచిగా ఉంటుంది, నేనేమో ఎంతో బాగా కుదురుగా చేసినా రుచిగా ఉండదు, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని అనుకునేది సోంబేరు సోమమ్మ. భర్త అలా పోగానే ఈ సోంబేరు సోమమ్మ ఏం చేసేదంటే ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి కబుర్లు చెప్పేసి వచ్చేది. ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో చెప్పేది. ఒక్కొక్క రోజు వాళ్ళు రచ్చకు కూడా వచ్చారు సోంబేరు సోమమ్మ చేసిన పని వల్ల. ఎక్కువగా అబద్ధాలు కూడా చెప్పేది. ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద గొడవలకు పంపించేది. ఆమె ఉద్దేశంలో ఆమె ఎంతో తెలివైంది, మిగిలిన వాళ్ళంతా తెలుగు తక్కువ అనుకునేది. ఆయనకి ఏం చేయాలో ఈ సోంబేరి సోమమ్మని కొట్టాలా తిట్టాలా అర్థం కాలేదు. ఆయనకి చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళని కొట్టడం అనేది ఇష్టం లేదు. అందుకని ఆమె కూర్చోబెట్టి ఎంతో నయాన భయాన చెప్పి చూశాడు మంచిగా ఉండమని. కానీ ఆమె పద్ధతి మార్చుకోలేదు. ఒకరోజు ఇలాగే వెళ్ళాడు, చెరువు దగ్గరికి వెళ్ళాడు, ఎన్నోసార్లు వలేసాడు, చేప ఒక్కటి కూడా దొరకలేదు. సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాము, ఆ పక్క రాళ్ళు ఉన్నాయి కదా, అటు పక్కకి పెద్దవాళ్ళు అందరూ వెళ్ళొద్దంటారు, కానీ ఒకసారి వెళ్దాము, ఆడ చెరువేమో లోతుగా ఉంటుందంటారు, నేనేమో చేపలు పట్టి జీవించేవాడిని, ఇది నా బతుకు తెరువు అయిపోయా, ఈరోజు కానీ నేను చేపలు పట్టుకుని వెళ్ళకపోతే మాకు తిండి కూడా ఉండదు, ఎలాగైనా పట్టుకెళ్ళాలి అని చెప్పి ఆ లోతైన ప్రాంతంలో గులకరాళ్ళు అధికంగా కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళాడు. వల వేశాడు, చివరికి ఏదో బరువుగా పట్టుకునింది, ఏదో తగులుకున్నట్టుంది. సరే అని గట్టిగా బయటికి లాగాడు. లాగి చూస్తే ఏదో తళతళలాడుతూ ఉంది, కొంచెం బురదంతా అంటుకొని ఉంది. ఏంటిదే అని తీసి చూస్తే అదేదో పాతకాలపు నాటి దీపపు సమ్మె, చాలా పాతకాలపు నాటి దీపపు సమ్మె. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది, ఈ దీపపు సమ్మె దొరికింది నాకు, ఇదేందో పాడుబడిన వస్తువులాగుంది, సరే ఏదో దొరికింది కదా ఎత్తుకెళ్దాం అనుకుని ఆ రోజు ఇంకే సరుకులు కొనుక్కోలేక ఉన్నదాంతో సరిపెట్టుకుందామని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి ముందు తిన్నిపైనే అలాగే పడుకుండిపోయాడు. తర్వాత అతను గుర్తొచ్చింది, ఒక దీపపు సొమ్మె దొరికింది కదా అని. సాయంత్రం అయినాక దాన్ని తీసి గూట్లో పెట్టాడు. భార్య సోమమ్మని ఏమన్నా వంట చేసావా అంటే వంకాయ పులగూర చేశాను, కాకరకాయ వేపుడు చేశాను అంటుంది. ఎప్పుడు లేనిది ఈరోజు మీ 2 వంటలు చేశావు అని చెప్పి కొద్దిగా అన్నం వేడిగా వేసుకొని 2 వంటలు వేసి కలుపుకొని తిని అమ్మయ్య అనుకున్నాడు. ఆ రోజుకి తన స్నేహితులు 2 వస్తే వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత రాత్రి అయింది, ఇంటి ముందరే నవారు మంచం వేసుకుని పడుకుని హాయిగా నిద్రపోయాడు. సోంబేరు సోమమ్మ కూడా ఇంకో పక్క పడుకుని నిద్రపోయింది. మరుసటి రోజు చేపలు పట్టాలని హడావడిగా వెళ్ళిపోయాడు. చేపలు పట్టుకొచ్చాడు, వాటిని నమ్మి డబ్బులు కూడా తెచ్చాడు. ఆ డబ్బులతో ఆ రోజు కూడా కొన్ని సరుకులు కొనుక్కొచ్చి బాగా వంట చేయమన్నాడు. ఆమె ఈరోజు నేనేం చేసేదో, నిన్నైతే 2 వంటలు చేసినా కదా, ఈరోజు నేను రసం పోసుకుని తిను,
టమాటా రసం పెడతాను, ఇంకా నేనేం చేయను అంటుంది. సరే ఏదో కానీ కొన్ని వడియాలు కూడా ఎంచిపెట్టు అన్నాడు. సరే ఆమె చేసి పెట్టినాక తిన్నాక అటు బయట పోయినప్పుడు అతనికి అక్కడ గూట్లో దీపపు సమ్మె మట్టి కొట్టుకుపోయింది కనిపించింది. సరే ఇదేదో పాత వస్తువు ఉంటే ఉన్నిలే అనుకున్నాడు. అలసిపోయి పడుకున్నాడు. పడుకున్నాక ఎందుకో కొంచెం చీకట పడినాక నక్షత్రాలు చూశాడు. ఆకాశంలో నక్షత్రాల్లో ఏవో చెప్తున్నాయి అతనికి మాటలు. సరే ఏంటిది దీపపు సమ్మె గుర్తొస్తా ఉందని పోయి ఆ దీపపు సమ్మెని తీసుకొచ్చి కొద్దిగా నీళ్లు పోసి కడిగాడు. కడిగేటప్పటికి ఇట్లా రుద్దుతున్నాడు అంతే. అంతలో ఆ దీపపు సమ్ములోంచి ఒక గురువు బయట వచ్చాడు. అతడిని చూడడానికి బౌద్ధ గురువులాగా ఉన్నాడు, సన్యాసిలాగా ఉన్నాడు. తలపైన గుండు, వెనకాల చిన్న పిలక, ఒక పక్క వేలాడుతున్న సంచి, వేసుకున్న డ్రెస్ ఏమో ఆరెంజ్ కలరు. ఏమయ్యా సోమనాథం బాగుండవా అంట ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యపోయినాడు సోమనాథం. నీ భార్య సోమమ్మ కూడా పడుకొని ఉందా అన్నాడు. ఏమి స్వామి, మా గురించి నీకు ఎడ తెలిసింది, ఎవరయ్యా నువ్వు, దీంట్లో నుంచి బయట వచ్చినావు అని అడిగినాడు. ఇందులోనే నేను ఉండేది, ఇదే నా ఇల్లు, నీకు ఈ ఇల్లు ఉంది కదా, నాకు ఈ ఇల్లు అన్నాడు. నువ్వు నన్ను పిలిచినావు కదా, నీకేమి చేపలు దొరకలేదు, ఓ దేవుడా రా అన్నావు కదా, అందుకే వచ్చినాను, చెప్పు ఏం కావాలి అన్నాడు. నాకేం కావాలయ్యా, నాకేముంది, రోజు పోయి చేపలు పట్టుకొస్తాను, తింటాన్నాం, ఏదో కొనుక్కుంటాన్నాం, తింటాన్నాం, హాయిగా ఉంటాము అన్నాడు. అట్లా కాదులేవయ్యా, నీకేం కావాలో చెప్పు అన్నాడు. సరే ఏముంది, నా వల చినిగిపోతుంది, కొత్త వల కావాలి అన్నాడు. సరే వలే కదా ఇప్పిస్తాలే, రేపు పొద్దున్నే ఇచ్చేస్తాను నీకు, నీ ఇంటి ముందు ఉంటుంది తీసుకో అన్నాడు. సరే ఇంక నేను పోయేదా అన్నాడు. సరే స్వామి అన్నాడు. ఆయన దీపంలోకి వెళ్ళి పడుకుంటా, నేను దీపమే నా ఇల్లు అని చెప్పి టక్కన మాయమైపోయాడు. పేరి సోమమ్మ కదలక మెదలక పడుకొని ఉండదు. సోమదేవయ్య ఏమో ఇదేదో అంతా మ్యాజిక్ లాగా జరిపోయింది, ఎవరో ఇంద్రజాలం చేసినారు, ఏందో దేవుడు అంటాడు ఈయన, ఎవరో ఈయన అనుకుంటా గమని పడుకున్నాడు. పొద్దున్నే లేచి అటు చూస్తే కొత్త వల తలతల మెరుస్తూ ఉంది. సోమమ్మ కూడా దాన్ని చూసి ఎక్కడిది అంటే నా స్నేహితుడు ఒకటి ఇచ్చినాడులే అని చెప్తాడు. సరే కడిగి పెట్టిన దీపపు సమ్మె గుట్లో మెల్లమెల్ల మెరుస్తూ ఉంది. సరే అని చేపలు పట్టేదానికి వెళ్ళాడు. తిరిగి వచ్చి అటు చూస్తే గూట్లో దీపపు సమ్మె లేదు. ఏమే సోమమ్మ, దీపపు సమ్మె ఏదే అంటే, ఏముంది ఏందో పాత వస్తువు ఇక్కడ ఉన్నదని తూకంకి వేసేసినాను అంటుంది. అయ్యో హతవిధి, దీనికి నిజం చెప్పకపోవడం ఒక తప్పు, నిజం చెప్పినా ఒక తప్పు, మొత్తానికి చేతికొచ్చిన బంగారం లాంటి నిధి పోయిందే అనుకున్నాడు. ఆ విధంగా సోంబేరి సోమమ్మ ఏమి ఆలోచిస్తుంది, ఏం చేస్తుందో అర్థం కాకుండా అయిపోయింది అనుకుంటా. సరే ఉన్న జీవితం గడుపుదాం, ఆయన వచ్చినాడు, నాకు వాళ్ళు ఇచ్చినాడు, ఇదన్నా ఇచ్చినాడు, దీంతో రోజు నేను హాయిగా చేపలు పట్టుకొని తిని బతకగలను అనుకున్నాడు. దూరంగా పాత సామాన్లు అమ్మేవాడు దాంట్లోంచి, ఆ సామాన్లోంచి దీపపు సమ్మె ఎగిరెగిరి పడి చూసి నవ్వుకుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.